Hi, hello everyone. Welcome back to our channel. How are you all? I hope you all are doing great. Let me know in the comment section, friends. ఈరోజు గార్డెనింగ్ వీడియో ఒకటి పోస్ట్ చేస్తున్నానండి. చిన్న డిఐవైతో మన గార్డెన్కి అవసరమైన ప్లాంట్ హ్యాంగర్స్ని ఈజీగా మనమే తయారు చేసుకోవచ్చు. అదిను మన ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న స్టఫ్తోనూ జీరో బడ్జెట్తో చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ పెయింట్ డబ్బాలు. మన ఇంట్లో పెయింట్లు వేసినప్పుడు చాలా ఎక్కువగా మిగిలిపోతూ ఉంటాయి, మనకి పడేయాలనిపించదు. అలాగే మనం స్టోర్ చేస్తుంటాం, ఇంట్లో స్టఫ్ ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ ఇలా యూజ్ఫుల్గా మనం చిన్న డిఐవైతో ఇలా కలర్ఫుల్గా మార్చుకొని మనకి యూజ్ఫుల్ ఐటెంగా వాటిని టర్న్ చేసుకోవచ్చు. ట్రాష్ టు ట్రెజర్ అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. బయట ఇలా ప్లాంట్ హ్యాంగర్స్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. మనమే ఈజీగా జీరో బడ్జెట్తో చేసుకుంటే మనం చేసామన్న తృప్తి ఉంటుంది, వేస్ట్గా మనం పడేయలేదు అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా. చూడండి, చక్కగా టేబుల్ రోజెస్ పెట్టాను, ఎంత బాగుందో. ఇలా అమెజాన్లో దొరుకుతున్నాయండి ఇలా ప్లాంట్ హ్యాంగర్స్. కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం మనం ఎటువంటి ఖర్చు లేకుండా జస్ట్ పెయింట్ ఖర్చే కదండి మనకు అయ్యేది. ఇలా మనకి యూనిక్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 కలర్స్, కింద ఒక కలరు పైన ఒక కలరు, ఇలా 2 కలర్స్ మనం పెయింట్ చేసుకోవచ్చు. లేదా ఇలా స్ట్రైప్స్ లాగా, అంటే మల్టీ కలర్స్ని మనం ఇలా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చిన్న ట్రిక్ మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్ అండి. మన దగ్గర ఉండే ప్లాస్టర్తో చక్కగా 1 ఇంచ్ కానీ మనం ఎంత గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నామో అంత ఈక్వల్ సైజులో గ్యాప్ ఇస్తూ ఇలా ప్లాస్టర్ని మనం రౌండ్గా ర్యాప్ చేయటమేనండి. ఇంకా సన్నది ఉంటే కనుక టేపు ఇంకా సన్న గీతలాగా వస్తుంది, ఇంకా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కనపడాలి అనుకుంటే మాత్రం ఇలా పెద్ద టేప్ వాడండి. మనం ఎంత వదలాలనుకుంటున్నామో ఈక్వల్గా చూసుకొని ఇలా వదులుకుంటూ చుట్టూ ఇలా కింద వరకు మనం ఈ ప్లాస్టర్ని ర్యాప్ చేయండి. చాలా ఈజీ అండి. ఫుల్గా కలర్ వేసే కన్నా ఇలా మల్టీ కలర్తో చేస్తే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇలా చివరిలో ఇలా ఎండ్ చేసేసి స్టిక్ చేసి పక్కన పెట్టండి. ఆ తర్వాత మనం ఎనామిల్ పెయింట్స్ వాడుతుంటాం కదా, ముగ్గులు వేసుకోవడానికి తెచ్చుకునే పెయింట్స్, వాటిని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. మిగిలిపోయిన వాటన్నిటిని 4-5 కలర్లు మిగిలితే కనుక మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఫుల్గా నేను రెడ్ కలర్ వేసాను. ఆ తర్వాత ఆ స్ట్రైప్స్ అన్నీ తీసేస్తే చక్కగా మనకి ఇలా 2 కలర్స్ వేస్తే ఇలా ఉంటుంది అనమాట. లేదు, ఆ స్ట్రైప్స్ తీసేసిన తర్వాత అలాగ వదిలేస్తే రెడ్ వైట్ అలా కాంబినేషన్లో ఉంటుంది. లేదంటే ఇలా ఫోల్కా డాట్స్ లాగా బ్రష్ వెనక వైపు తిప్పి చక్కగా నేను చిన్న చుక్కల్లా పెట్టాను. ఫోల్కా డాట్స్ కూడా బాగుంటుంది కదా. చిన్న కొటేషన్స్ మనకి ఇష్టమైనవి ఏవైనా సరే మోటివేషనల్ కోట్స్ రాసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు దీన్ని హ్యాంగ్ చేయడానికి ఇలా మా ఇంట్లో వేస్ట్గా ఉన్నాయండి ఇవి. అంటే మనం దర్వాజాలు పెట్టేటప్పుడు సైడ్స్ గోడల్లోకి వెళ్ళడానికి వీటిని వాడుతుంటారు. అవి దొరుకుతుంటాయి మార్కెట్లో, చాలా తక్కువ రేటుకి దొరుకుతాయి, తెచ్చుకొనైనా వాడుకోవచ్చు. చక్కగా వీటిని ఇలా మనం హోల్ చేసేసి వాటికి స్టిక్ చేయటం అనమాట. హోల్ పడదు కదా, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇక్కడ నేను క్యాండిల్ వెలిగించి చేస్తున్నానండి. కొంచెం సీల వెయిట్ చేసి కనుక కొడితే తొందరగా దిగుతుంది. లేదంటే నైఫ్నైనా సరే మనం వెయిట్ చేసి హోల్స్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా ప్లాన్ చేశాను. ఎక్కువ మట్టి పై వరకు వేయవద్దు, ఓవర్ స్పిల్ అవుతుంది కదా మనం వాటర్ వేసినప్పుడు. కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి. చక్కగా ఇలా మనం రకరకాల మనకి ఇష్టమైన మొక్కలు ఏవైనా సరే పెట్టుకొని ఇలా మంచి మోటివేషనల్ కోట్స్ రాసుకొని అందంగా హ్యాంగ్ చేసుకోవచ్చండి. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మార్నింగ్ లేవగానే మనం ఇలా ఈ పాజిటివ్ వైబ్స్తో ఈ కొటేషన్స్ చూస్తూ చక్కగా స్ట్రెస్ రిలీఫ్గా ఫీల్ అవ్వచ్చండి. ఇలా యూనిక్ ప్లాంట్స్ ఏవైనా సరే మనం పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను కోకోనట్ షెల్తో చేశానండి. దాన్ని కలరింగ్ చేస్తే చక్కగా ఇలా మంచి ప్లాంట్ పీస్ రెడీ అయిపోయింది.
అలాగే మనీ ప్లాంట్ని హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా జూట్తో చేశాను. నేను ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. మనకి ఇలా పైకి అల్లించుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అది. కోకోనట్ షెల్తో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అందరూ అడుగుతూ ఉంటారు ఎలా చేశారు అని. చక్కగా ఇలా మనం ఈజీగా చేసేసుకోవచ్చు. నైట్ అయింది కదండి, నైట్ తీసాను ఈ వీడియో. చూడండి చంద్రకాంత పూలు ఎంత చక్కగా విచ్చుకున్నాయో. మార్నింగ్ కాగానే అవి ముడుచుకుంటాయి. మార్నింగ్ ఇలా టేబుల్ రోజెస్ బ్లోజమ్ అవుతాయి. చిన్న చిన్న గడ్డి పూలే కానీ ఎంత కలర్ఫుల్గా ఉంటాయో కదండి. అవి ఉన్న కాసేపు ఎంత కలర్ఫుల్గా ఉంటాయి. లైఫ్ కూడా అంతే కదండి. ఒకే లైఫ్ హ్యాపీగా పాజిటివ్ వైబ్స్తో స్పెండ్ చేస్తే చక్కగా ఉంటుంది. మా ఇంటి ముందు కూడా చక్కగా మంచి ప్లాంట్స్ ఉన్నాయండి. సాయంత్రం అయితే సన్నజాజి పూలు చక్కగా పోస్తాయి. గోరింటాకు చెట్టు, ఇలా కొన్ని చెట్లు నేను రోడ్డు వైపు వేసానండి. దానిమ్మ చెట్లు, నేరేడు, ఇలా వాయువ్య మూలకి వేసామన్నమాట. ఈశాన్య మూల ఉండకూడదు అంటారు కదా, బరువు చెట్లు ఉండకూడదు అంటారని వాయువ్య మూలకి పెట్టాము. మాకు 2 రోడ్లు ఉంటాయండి. తూర్పు వైపున కూడా నందివర్ధనం, దేవగన్నేరు ఈ మొక్కలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వర్షాకాలం కదా ట్రిమ్ చేసామన్నమాట. ఈసారి కలర్ఫుల్గా వచ్చాక వాటిని కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.